అందరికీ నమస్కారం అండి. అదే బాబు కనబడుతున్నారు కదా, పేరు అశ్వత్. డిఎండి డిసార్డర్ తో బాధపడుతున్నారంట. జెనెటిక్ డిసార్డర్ కదండి. అదే యాజ్ లైక్ ఎస్ఎంఏ టైప్ లాగా కూడా ఇది కూడా డిఎండి అనేది ఒక జెనెటికల్ డిసార్డర్ అంట. సో వాళ్ళు అంటే నాకు అంతగా తెలియదు దీని గురించి. ఒకసారి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బెటర్ గా ఉంటుందని నా ఫీలింగ్. ఒకసారి చెప్పండి సార్, ఏంటి ఏమైంది అసలు, బాబుకి ఏం జరుగుతుంది? బాబుకి డిఎండి అని ఒక రేర్ జెనెటిక్ డిజార్డర్ ఉంది. ఓకే. దీంట్లో ఏమవుతుందంటే మజిల్ అనేది రోజు రోజుకి వీక్ అయిపోయి ప్రతి నడిచే బాబు కాస్త కాళ్ళు చచ్చిపడిపోయి దాని తర్వాత చేతులు అన్ని చచ్చిపడిపోయి కంప్లీట్ గా బెడ్ రిడన్ అవుతాడు. దాని తర్వాత ఇంకా ఫర్దర్ గా ఏజ్ పెరిగే కొద్దీ రోజు రోజుకి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. దీనికి ఒకే ఒక ఇంజెక్షన్ ఉంది, ఎల్బిడిస్ జీన్ థెరపీ అని చెప్పేసి. ఆ ఇంజెక్షన్ బాబుకి 4 years వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా ఇవ్వాలి. బాబుకి ఆల్రెడీ ఇప్పుడు 4 years వచ్చేసాయి. ఒక 2-3 months లోపు ఫండ్స్ కలెక్ట్ చేసేసి బాబుకి ఇంజెక్షన్ ఇప్పిస్తే బాబుని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఎంత ఇది క్యూర్ అవడానికి వ్యాక్సిన్ ఎంత ఉంటుంది? 26 crores ఇవ్వాలి. 26 crores. ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు క్రౌడ్ ఫండింగ్ అంతా చేసి 2.4 crores వరకు దగ్గర నియర్ బై కలెక్ట్ చేసాము. విన్నారు కదండి, అశ్వత్ అనే బాబుకి 26 crores అవుతుందంట ఇంజెక్షన్. అది కూడా ఇండియాలో ఎక్కడ దొరకదంట ఆ వ్యాక్సిన్ అనేది. బయట కంట్రీస్ నుంచి తెప్పించాలంట. ఎక్కడి నుంచి సార్, ఏ కంట్రీ నుంచి? అది యుఎస్ఏ నుంచి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ఆ ఇంజెక్షన్ అనేది రావాలంట. డెఫినెట్లీ ఇండియాలో అయితే అవైలబుల్ గా లేదంట. సో ఆ ఇంజెక్షన్ విత్ ఇన్ అంటే యాక్చువల్లీ వీళ్ళు డయాగ్నోస్ చేసేటప్పుడు తనకి 3 years, ఇప్పుడు 4 years వచ్చేసింది. అంటే 1 year నుంచి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. అంటే చాలా మందికి మనం ఆర్యన్స్కి చేసాం, ముందు పునర్నివిక చేసాం, ఇప్పుడు లిటిల్ కృష్ణ అనే అబ్బాయి అనే చిన్న బాబుకి చేస్తున్నాం. అండ్ అట్లానే అంటే తనకన్నా ఎక్కువ డిసార్డర్ అని నేను ఫీల్ అవుతున్నా. సో 4 years అయితే వచ్చేసాయి. ఇంకొక చాలా తక్కువ టైం ఉంది వీళ్ళకి. 26 crores అంటే ఎందులో ఒక మహా అయితే ఒక 10% కలెక్ట్ అయినట్టు ఉంది. 2,60,000 ఎంతో చెప్తున్నారు నాకు, 60 lakhs ఎంతో. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు అందరూ ఫండింగ్ చేసి ఒక బెస్ట్ బేబీని మనం వీళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. అంటే చాలా కష్టపడుతున్నారు వీళ్ళు 1 year నుండి. చాలా మంది దగ్గర తిరిగి అంటే సడైన అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక వీళ్ళు ఇలా ఉన్నారనమాట. నాకు కూడా సందీప్ మాస్టర్ చెప్పారు ఈ విషయం. సో సేమ్ మొన్న నేను ఆ బాబుకి లిటిల్ కృష్ణ అనే బాబుకి ఏదైతే చెప్పానో సేమ్ ఇది కూడా అదే చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాలేజెస్ నుండి మీరే స్టూడెంట్స్ అందరూ 1 day పాకెట్ మనీని సాక్రిఫైస్ చేసి మనం వీళ్ళకి క్రౌడ్ ఫండింగ్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ టు డూ బోత్. అంటే వీళ్ళు 2 states లోనే ఉండేవారు అనమాట, నేటివ్ ఏపీ అండ్ వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, అరవింద్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఫార్మసిటికల్ కంపెనీలో. సో వాట్ ఎవర్ అంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ టు బోత్ స్టేట్స్ లో ఉన్న గవర్నమెంట్స్ కి, అండ్ నాట్ ఓన్లీ దీస్ 2 states అండి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎవరెక్కడ ఉన్నా సరే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. డెఫినెట్ గా వాళ్ళకి ఫండింగ్ చేస్తే ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీకు ఎంత అయితే అంత వీలైతే అంత ఫండ్ చేయండి. డెఫినెట్లీ మనం ఒక చిన్న బేబీని కాపాడే వాళ్ళని అవుతాం. మరి ఎందుకో బేబీస్ కి ఎందుకు వస్తున్నాయి ఈ మధ్యన కాలంలో నాకు అయితే అర్థం కావట్లేదు. సో అందరం తలుచుకుంటే డెఫినెట్లీ ఒక ప్రాణాన్ని మనం నిలబెట్టినట్టు అవుతాం. థ్యాంక్ యూ సో మచ్.